హే గాయ్స్, ఇది వచ్చేసి అయితే మా విలేజ్లో అయ్యప్ప స్వామి టెంపుల్. మా విలేజ్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఫుల్ వీడియో. ఇక్కడ పూజలు అయితే చాలా నియమ నిష్ఠాలతో చేస్తారు. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా దూరం నుంచి అయితే భక్తులైతే వస్తారు. 41 రోజు దీక్ష స్వామి మాల వేసిన పీఠకం అనేది అయితే ఇక్కడే పెట్టుకుని భిక్ష కూడా ఇక్కడే చేస్తారు. ఇడుములు ఇవ్వడానికి శబరి వెళ్ళలేని వాళ్ళు ఈ గుడిలో అయితే ఇడుములు ఇవ్వచ్చని అంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామికి 18 మెట్ల పూజ కూడా చేస్తారు. మా విలేజ్లో పూజలు అనేది అయితే చాలా బాగా చేస్తారు. మా విలేజ్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. నేను ప్రతి టెంపుల్ని ఒక్కొక్క లాంగ్ వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. మా విలేజ్లో అయితే టెంపుల్స్ 20, 25 అయితే ఉంటాయి. నేను అన్ని లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్లో అయితే పూజా వీడియోస్ అయితే ఎక్కువ ఉంటాయండి. మా ఊర్లో టెంపుల్స్ కూడా అలాగే ఉంటాయి. మా ఊర్లో ప్రతి ఒక్కరు పూజలను అయితే చాలా బాగా చేస్తారు. మా విలేజ్ అయితే స్టోరీ రాను రాను మీతో అయితే అన్నీ షేర్ చేసుకుంటాను. అన్ని టెంపుల్స్ని పెడతానని అయితే చెప్పేశాను. ఇదండి మా అందమైన గోదావరి. మాకైతే గోదావరి గొట్టు వారనైతే అన్ని టెంపుల్స్ ఉంటాయి. మా విలేజ్ బాగుంటుంది అని చెప్పడానికి కారణం 1 గోదావరి, 2 కాలువ. ఈ రెండాట్ల మధ్యలో గొట్టులో రహదారిలో లైన్గా అయితే టెంపుల్స్ అయితే ఉంటాయి. గోదావరి కాలువ గురించి అయితే పక్కన పెడితే మా ఊరు వచ్చేసి అయితే కోరిమిల్లి. మా ఊరి కోరిమిల్లి నేమ్ ఎలా ఉందో అలాగే మనుషులు కూడా ఉంటారు. ఈ స్వచ్ఛమైన గాలి మీరు చూస్తున్నారు కదా, అది ఎంత స్వేచ్ఛగా ఉంటుందో మా విలేజ్లో ఉన్న మనుషులు, ఇక్కడ చేసే పనులు, ఇక్కడ జరిగే సంబరాలు కట్ట అంతే బాగా చేస్తారు. మాది చెప్పడానికి పల్లెటూరు అయినా కానీ మా ఊరు వచ్చేసి అయితే సిటీలా ఉంటుంది. ప్రతిదీ మా ఊర్లో అయితే చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారు. ఏంటి టెంపుల్ స్టోరీ అని ఇవన్నీ చెప్తున్నానని చూస్తున్నారా? నేను ప్రతి టెంపుల్ వీడియో తీసినప్పుడు అయితే టెంపుల్ స్టోరీయే చెప్తానండి. పూజ వీడియోస్ తీసినప్పుడు పూజ స్టోరీయే చెప్తాను. అంటే ఈ వీడియో చూసి ఏంటి అన్నీ చెప్తుంది టెంపుల్ కోసం చెప్తులేదని అనుకుంటున్నారు. మా విలేజ్ గురించి అయితే మీకు చెప్దామనండి. మా విలేజ్ కోరిమిల్లి ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామందికి అయితే తెలియకపోవచ్చు. మీది ఎటు సైడ్ అంటే మేమైతే రాజమండ్రి ఎటు సైడ్ అని అయితే చెప్తాము. కోరిమిల్లి అనేది అయితే విలేజ్. ఇదండి స్టోరీ. మా విలేజ్లో వీడియోస్ అన్నీ ఇప్పటి నుంచి అయితే మీరు చూస్తారు కదా, మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి అయితే అయ్యప్ప స్వామి అభిషేకం. నేనైతే అభిషేకం వీడియో అయితే ఫస్ట్ డే అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోగా. నేను లాంగ్ వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే అభిషేకం చేశారు. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి అయితే 1 వీక్ పట్టింది. అందుకు ఫస్ట్ నేనైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి, ఇది మా కోరిమిల్లి అయ్యప్ప స్వామి టెంపుల్. గుడిని అయితే నేను ఫుల్ వీడియో అయితే తీశాను. కాకపోతే మరీ అంతలా తీయడానికి అయితే కుదరలేదు. అంటే స్వామిలు అయితే ఉన్నారండి ఆ రోజు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.